Good morning from what do you call గుడిసా. ఇక్కడ 16 కిలోమీటర్స్ గుడిసా. సో మా క్యాంపింగ్ టెన్స్ అయితే ఇక్కడనే పెట్టిస్తాం. మాకు మెయిన్ వస్తువులు ఏవైతున్నాయో అన్నీ తీసుకున్నాం అనమాట. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మెయిన్ హిల్ ఏరియా. ఇప్పుడు దాదాపు మార్నింగ్ 4 అయిపోయింది. సో కోల్డ్ స్టార్ట్ చేసేసినాం బైక్స్ని. అండ్ లుక్ ఎట్ ద, మీకు ఏమైనా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే కనిపిస్తుంది. మొత్తం ఫాగ్తో నిండిపోయింది బై. ఎక్కడ పడితే అక్కడ. అమ్మో, కుక్కలు ఉన్నాయరా నాయనాడ. సో ఇది ప్రజెంట్ ఎక్విప్మెంట్ చూసుకోండి. ఎక్కడ పడితే అక్కడ టెంట్స్, అక్కడ క్యాంప్ ఫైర్, అక్కడ టెంట్, ఇక్కడ టెంట్, ఇక్కడ చాలా టెంట్స్ వేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 3కి నుంచి 12 వరకే ఎంట్రీ. 12 తర్వాత ఎంట్రీ లేదు మీదకి ఎక్కేది. అండ్ పర్సన్కి 50, బైక్కి 100. గుడిసా గైస్ ఫైనల్లీ కేమ్ టు ద ప్లేస్ వే వీ హ్యావ్ టు టేక్ టికెట్స్ అనమాట. యోగా ఈయనే మనం బైక్ టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఆల్ బైక్కి 100, 150 టోటల్. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అంటే ఇంకా 16, 32. అబ్బో గైస్, పోనీకి 16, రానికి 32 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్నాయి చూడు. ఒకరికి 50, 2 వీలర్కి 100, 4 వీలర్కి 300, భారీ వాహనం ఒకదానికి 500. అమ్మ, లెట్స్ గో. ఇదంతా చలికి గైస్, ఎంత చలి పెడుతుంది కావు తగులుతున్నాను, లేకపోతే నేను కొలుతాను నాయన. నిజం చెప్పాలంటే చలి పెడుతుంది గైస్. అసలు ఈ చలికి ముంగట ఫాగ్ కనిపిస్తుందో లేదో నాకు అర్థమైతే లేదు. మీకైతే కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలుస్తలేదు. కానీ ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ ఫాగ్ గైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. రోడ్ డ్యామేజ్. అబ్బా, ఇదేమో టైంకి రోడ్ డ్యామేజ్ అవుతుంది రా పెద్ద. మంచి జీవితం మంచి ఫ్రీక్వెంట్లో ఒక స్పీడ్లో కొడదామంటే ఏందయ్యా ఇదే. ఇంత పొద్దున పోతున్నాం కాబట్టి వ్యూ పాయింట్ కనిపిస్తుంది కాదు, లేకపోతే కనిపించదు. అమ్మ, ఈ ట్రిప్లో మొత్తము 4 గంటలకు లేచుడు, 3 గంటలకు లేచుడే ఉన్నది రా నాయన. అసలు 4 గంటలకు 3 గంటలకు లేచుడే అసలు లేచి పంచాయతీ ఉండకుండా నాకు ఇంటికాడ. నాకు లేకపోతే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికాడ. కానీ ఇంత దూరం వచ్చినాం కదా, వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకోవాలని లేస్తాం తప్ప ఇంకేం లేదు ఇక. ఎవరు సారు నువ్వు? ఇంత సార్లు పెడుతుంటే అంత దర్జాగా షర్టు ట్రాక్ మీద ఉన్నావు. ఏదో విలేజ్ వచ్చింది, ఊరు వచ్చిందా అమ్మ, ఊరు వచ్చింది, షాయి ఉంటుంది జర పెట్టండి జర మాకు. ఏంది ఇది, అందరు అలా ఆగిర్రు. వారిని ఇదేంద్రయ్యా, బిల్కుల్ సింగిల్ రోడ్ ఉంది ఇది గైస్. ఐ డోంట్ నో వై, బట్ నా ఫ్రంట్ టైర్ పంచర్ ఏమో నా ఫీల్. అమ్మ, మంచి రోడ్ వచ్చిందిరా బాబు. ఏంది ఈ రోడ్లో బండ్లు తీసుకెళ్ళిరా, కార్లు, వారన ఆయన. ఈ సింగిల్ వేలా ఫైనల్లీ ఘోరంగా ఆఫ్ రోడ్ చేసుకుంటూ అయితే వచ్చినాం. శబ్బాస్రా, నువ్వు ప్రౌడ్ ఆఫ్ యూ రకన్నా. లెట్స్ గో గాయ్స్. ఖాళీ మళ్ళీ ఆఫ్ రోడింగ్. ఇచ్చి పడేయాలి ఇప్పుడు. ఓహో, లేపి నడిపిద్దామా వద్దా? షల్ ఐ ఆర్ నాట్?
లేపాను. ఇది మరీ దారుణంగా ఉందిరా దానికన్నా. గాయస్ మొత్తం మీ లెగ్స్ కంట్రోల్ మీదే ఉంటుంది తెలుసు. ఆఫ్ రైడింగ్ చేసేటప్పుడు లెఫ్ట్కి తిప్పాలంటే లెఫ్ట్ పైన ప్రెషర్, రైట్కి తిప్పాలంటే రైట్ లెగ్ పైన ప్రెషర్, ఫుట్పాత్ రైట్ ఫుట్పాత్ పైన ప్రెషర్ పెడుతూనే ఉండాలి. ఓరి బాబా ఏంద్ర నాయన ఈ రోడ్లు బాబా. నా టైరే ఘోరంగా స్కిడ్ అవుతుందంటే అభిగాన్ టైర్ ఎంత స్కిడ్ అవుతుందో. వారిని దీని అమ్మ జీవితం, ఇది రోడ్డా ఇంకేమన్నా. ఫైనలీ గైస్, ఐ థింక్ వి రీచ్ టు ద టాప్ వ్యూ ఆఫ్ గుడిసా. ఇదేనా లాస్ట్ స్టాప్? ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ స్టాప్. అమ్మా ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. అమ్మా నా వల్ల కావట్లేదురా నాయన. హజ్ బాబాయ్ నువ్వు సపరేట్ బ్లాగే తీసినావు దానికి. సుధీర్ మామయ్య మామయ్య లైట్ అయ్యి కనిపించట్లేవు. సుధీర్ మామయ్య, సుధీర్ మామయ్య మెరుపును చూసారా గైస్? మనకు అక్కడ అవుతుంది సన్ రైజ్. గైస్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అండ్ క్లౌడ్ ఫార్మేషన్. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. సన్ రైజ్ కానీ టైం పడుతుంది జరా. ఆ టైం పట్టినంతలోపు కొంచెం ఒకవేళ కుదిరితే టైం ల్యాబ్స్ పెడతా, లేకపోతే టైం ల్యాబ్స్ పెట్టా. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర టైం ల్యాబ్స్ చూసి మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి టైం ల్యాబ్స్ ఏం పెడతలేదు. జస్ట్ వ్యూ ఎంజాయ్ చేయండి అంతే. ప్రజెంట్ అయితే ఇది ఒక్క వ్యూ ఎంజాయ్ చేయండి. దీనికి ఒక సినిమాటిక్ షాట్ తీసుకుంటా. యూ విల్ బీ లైక్ హ్యాపీ ఐ ఫీల్. ఇక దానికి మించి ఇది చేయొచ్చు అంటే ఇది కాని పని చూడండి. సలార్ మూవీలో హీరో కోసం వెయిట్ చేసినట్టు, హీరో డైలాగ్ కోసం వెయిట్ చేసినట్టు. డైలాగ్ చెప్పకుండా కదా ఒక షెయిట్లో చూపించి అన్నారు మా అమ్మ. ఇక్కడేమన్నా సూర్యుడు ఈ అంటుండు. లేవు ఏం పర్లేదు మావా, బాగానే రికార్డ్ అవుద్ది. నేను సూపర్ వీల్ అయితే రికార్డ్ చేయకూడదా? మొన్న జిప్ లైన్ చూసినా, జిప్ లైన్ నేనే నీకు చెప్పి నేనే వైడ్ యాంగిల్ పెట్టుకున్నా అంటే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. వైడ్ యాంగిల్ పెట్టి తీసావా? యా నేను నీ దాంట్లో తీసుకున్నా, నువ్వే యాంగిల్. వన్ సూపర్ వ్యూ ఉంది. సూర్యుడు కేమ్ గాయస్, వచ్చేసాడు. సూర్యుడు వచ్చేసాడు. जो गाए दिल मेरा पर तुम सुन ना पाए हमारी बात. ओए चुरा के दिल तेरा हम दूर भागे तेरे बिना. गाए हमसे नाराज रहना, सजाए हम तेरी बारात है ना. सवेरे दिन रात न पाए चैना, सुन लेना तुम्हें चाहकर भी न चाहे. करे जो मन मानिए मन न माने, मिली जो ये जो याद मिल के अब बाटे तेरे नाम. सुना सफर पर प्रेम नगर है, मिल पाएंगे क्या हम तुमसे. जो रात बीती सुबह तो आई ना. छोटी उम्र पर बड़ी नजर है, मिल जाएंगे ये हम तुमसे. छुपाई नजर तो आई ना. अब तो आस पास आ रही बारात, करना इनकार बार देना साथ.
अब तो अरे आस पास आ रही बारात, करना इनकार बार बार देना साथ. जो गाए दिल मेरा पर तुम सुन ना पाए हमारी बात. ओए ओए ओ चुरा के दिल तेरा हम दूर भागे तेरे बिना. काहे हमसे नाराज रहना, सजाए हम तेरी बारात है ना. सवेरे दिन रात न पाए चैना, सुन लेना तुम्हें चाह कर भी न चाहे, करे जो मन मानिए मन न माने. मिली जो ये जो याद मिल के अब बाटे तेरे नाम. सुना सफर पर प्रेम नगर है, मिल पाएंगे क्या हम तुमसे. जो रात बीती सुबह तो आई ना. छोटी उम्र पर बड़ी नजर है, मिल जाएंगे ही हम तुमसे. छुपा छुपाई नजर तो आई ना. अब तो अरे आस पास आ रही बारात, करना इनकार बार बार देना साथ. अब तो अरे आस पास आ रही बारात, करना इनकार बार बार देना साथ. సుధీర్ మామయ్య నా దగ్గర ఏం మాట్లాడలేదు. చెప్పలుడు అలిగేస్తాడు మామయ్య. చెప్పు. ఏం లేదు. అవునులే ఎంతైనా బిడ్డలు ఇస్తాడు. నిజమే నిజమే బిడ్డలు ఇస్తున్నాడు. నేను కదా అల్లుడండి. మేము గమ్మున వదిలేద్దాం. అరే మేము మామయ్య అని చెప్పి వదిలేద్దాం. మేనల్లుడు రా, అవన్నీ పక్కనే. అల్లుడు చెప్పలుడు. అదేరా మామయ్య అని చెప్పి వదిలేసారా. నువ్వు అల్లుడు అని చెప్పి గెలికించుకున్నాం మేము. సరే సరే సరే, నా బిడ్డని ఇస్తారా? ఆడిచ్చు జస్ట్ ఎంతమా 5 months చెప్పను రా. అసలు ఏం ఫీల్ అయ్యాము పైకి ఎక్కేటప్పుడు? నీ బండి పైకి ఎక్కుతుందా ఎక్కదా అని చెప్పి ఫీల్ అయినా? లేదు, నా బండి ఎక్కుతుందని 100% క్లారిటీతోనే ఉన్నా. ఓకే, కానీ ఏంటంటే ఎదురు వచ్చి వాళ్ళ వల్ల పోయేసి అవి వచ్చి నా మొహం మీద ఎక్కడ పడతాయి. ఇందాకే చెప్పావు ఆ కంటెంట్ అది కావాలి మాకు. ఆ కంటెంట్ అది ఎవరికి రాదు. అది దానికి పేటెంట్ నేను చెప్తా వాడు ఏం చెప్పి నేను చెప్తా. మనోడు చెప్తాడంట నేను వచ్చేసి. సొల్లుంగా చెప్పు. గొత్తిందా? ఏం లేదు, వాడు ఏమన్నాడంటే బండి తీసుకొని మీదికి వచ్చినాక 2 సెకండ్లు ఏడ్చినట్టు తెలుసా? 2 సెకండ్లు బండి పట్టుకుని ఏడ్చినంట ఫ్రెండ్స్. ఎమోషనల్ ఫీల్ అయ్యి పట్టుకొని ఏడ్చిన. అరే ఏం పట్టుకున్నారే బండి దగ్గర రా. ట్యాంకర్ అరే చెప్పమా, వర్త్ అనిపించిందా నీకు? మన ప్రీవియస్ వ్యూ పాయింట్స్ కంటే ఇది నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు. దీనికి తక్కువది ఘోరంగా 16 కిలోమీటర్ ఆఫ్ రోడింగ్ అస్సలు నచ్చలేదు. ఏమంటే ఆఫ్ రోడింగ్ లవర్స్ కి మాత్రం హెవెన్ లాంటిది అనుకోండి. ఆఫ్ రోడింగ్ బైక్స్ ఉంటేనే హెవెన్, లేకపోతే హెల్లే వాళ్ళకి. మామూలు ఆ డ్రోన్ షాట్ తీసుకుంటున్నాడు ఇంకా. బ్రో అయితే R15. బ్రో నీ రివ్యూ చెప్పు బ్రో. R15 పైన విత్ లగేజ్ మళ్ళీ విత్ లగేజ్ R15 ఎట్లా తీసుకొచ్చిందంటే ఇంకా దాని కొట్టిన బండి లేదని చెప్తాను. ఇంకా పాప మా సుధీర్ గాడు అయితే మా అమ్మ హ్యాండిల్ సగమే తిరుగుతుంది మామ కానీ వేరే గైస్. కాకపోతే నాకు అంత వర్త్ అనిపించలేదు. కానీ ల్యాండ్స్కేప్స్ అయితే చాలా బాగున్నాయి. అటు సైడ్ తీసుకుంటే అది లొకేషన్ ఉంటుంది కదా రోడ్. ఆ గోప్రోలో తీసుకుందాం డైరెక్ట్. తీసుకుంటే బెటర్. ఏదో మగధరలోనే పైనుంచి పడుతుంది చూడండి.
ఈ బ్రో మాత్రం గురక పెట్టి డేంజర్గా స్లీప్ వేస్తుండు. అండ్ నాకు అంత వర్త్ అనిపించలేదు గైస్, నిజంగా చెప్తున్నా. అంత ఘోరం ఆఫ్ రైడింగ్ చేసినాక ఇది చూస్తే నాకు అవ్వా అనిపించింది. ఇట్లా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అండ్ హిల్ టాప్ పైన ఏరియా అయితే ఇది. అక్కడ వెళ్ళి చాలామంది చూస్తున్నారు, ఇక్కడ చాలామంది చూసారు. మన సుధీర్ గారు ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ఈడ ఎస్పెషల్ ఏంటంటే ఈ గడ్డి అవుతుందో ఈ గడ్డిని కాలబెడుతారంట. మ్యాక్సిమం కాలబెట్టి తాగి సీసాల వల్ల కొట్టి స్టంట్లు చేస్తారంట ఇక్కడ. అందుకోసమే ఇక్కడ మీదికి రావడం మార్నింగ్ 3 నుంచి 12 వరకే. 12 తర్వాత క్లోజ్ అంట బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ స్టంట్స్. ఇప్పుడు మనం చూసుకున్నాం, అయిపోయింది. లెట్స్ గో బ్యాక్ టు క్యా అరే బండితలం ఉందిరా నాయన. లెట్స్ గో బ్యాక్ టు డౌన్. ఎంత దారుణంగా తయారైనాయో. ఇగో 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 అన్న దొర నీకు దండం చేస్తా. నీ వెనకాల మాత్రం నేనుండా. నీ వెనకాల నేను అసలే ఉండా. నీకన్నా ముందు వెళ్ళిపోతా కానీ నేను ఉండా. ఉంటాడా? సరే. నేను మాత్రం మా వెనకాల సచ్చినా ఉంటా నేను. సుధీర్ గారు అయితే కష్టాలు పడుతున్నాడు ఆయన దీని మీద. ఇంకానే మన టైర్ వెనకాల పంక్చర్ ఉండే బట్ పంక్చర్ కాలేదు. అండ్ లెట్స్ గో గైస్. కూర్చోతో అయితే తీసినాం ఎందుకంటే మరీ హెవీ హీట్ మీద వచ్చినాం కదా అట్లా అని చెప్పి. అండ్ ఏ కలర్లో ఉండే బండి ఏ కలర్లో అయిందిరా నాయన. ఇది వెనక్కి లాగాల. రైట్ దా ఇంకా బస్ లెట్స్ గో గైస్. పదనన్నా. మెయిన్ అన్న లగేజ్ పెట్టుకొని వచ్చిండు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్ అదే లగేజే. ఈ ఆఫ్ రోడింగ్లో ఏందో ఏమరా అన్న. ఇది అది ముందుంది ఇంకా మంచి ముసల పండుగ, అది చూపిస్తాను. ఇదంతా ఏం లేదురా నాయన. అమ్మో ఇది పిచ్చ లైట్. ఇది చూడండి, కొద్దిసేపు ఎంజాయ్ చేయండి మీరు కూడా. స్ట్రైట్ ఉంటాయి ఏం కాదు కానీ టార్చర్. అసలు పొద్దున వచ్చినప్పుడు ఎట్లా వచ్చినా అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు మాత్రం ఫ్యూజులు ఫట్ అని ఎగురుతున్నాయి రా బాబు. ఇదొక స్టాప్. ఇప్పుడు బాగుంది. అప్ టు హియర్ నాగినమాట వాళ్ళ కోసం. వస్తారు వెనకాల నుంచి వస్తారు. బ్రో దేర్ దే ఆర్ అవర్ బడ్డీస్. ఇప్పటిదాకా తగిలింది కానీ ఎక్కడ తగిలిందో ఏమో అర్థం కావట్లే. ఏం కాలే? ఓకేనా బ్రో?
నేను ఇక్కడికి వచ్చి 5 నిమిషాలు అవుతుంది, ఎవరు కనిపిస్తలేనా ఆయన. పద 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 లెట్స్ గో. ఇది జస్ట్ నార్మల్ ప్యాచ్ గైస్, ఇంకా చాలా ఘోరంగా ఉంది ముందు ముందు. ఇంకా మొత్తం యాక్చువల్ మీదికెళ్ళి చూసే ఉంటారు, సేమ్ అంతే. మీదికెళ్ళి చూసింది ఇక్కడికి వెళ్ళి చూసింది కూడా ఒకటే. ఓకే, పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ ముందు ముందు ఏంటంటే చాలా రోడ్ల వెహికల్స్ పడిపోయి ఉంటాయి, అదే ఘోరమైన సిచ్యువేషన్ అనమాట ఇది పరిస్థితి. ఇలాంటి వెహికల్స్ అయితే అస్సలు పనిచేయవు గైస్. డోంట్ ప్రిఫర్ దీస్ వెహికల్స్ అట్ ఆల్. బెటర్ గో విత్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ ఆర్ లైక్ దట్. ఓకే, ఎందుకంటే జారుతుంది రా నాయన. నాదే ఒక రేంజ్లో వివత్సంగా జారుతుంది. ఇవి ఇంకా ఏబిఎస్, నాన్ ఏబిఎస్ ఇంకా ఘోరంగా జారుతాయి. మట్ రోడ్ ఇప్పుడు బ్రేక్ కొట్టాను అనుకో, వేరే లెవెల్ స్కిట్ అవుతుంది. అమ్మా, ఏమైందన్న ముందు? ఏమైంది ముందు? ఏమైంది ముందు? దాట్స్ వే సింపుల్ బ్రో. దీనికి ఎందుకు ఇంత ఇదవుతారు? బ్యూటిఫుల్ మట్టి 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 మట్టి. ఇది పౌడర్, ఇదే పౌడర్లా మేము మీదికి వచ్చినాము అంటే అర్థం చేసుకోండి ఇంత దారుణంగా వచ్చినాము. అట్లా ఉంటుంది మరి సిచ్యువేషను. ఒకనొక టైంలో ఎలాంటి ఏ స్టేజ్కి తీసుకెళ్తారో తెలియదు, కానీ అన్నిటికీ రెడీ ఉండాలి గైస్. జస్ట్ లైక్ మీ, యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఆఫ్ రోడింగ్ ప్యాచ్ అందరూ ఒక విధంగా ఎంజాయ్ చేస్తే, నేను మాత్రం ఇంకో విధంగా ఎంజాయ్ చేస్తా. బ్రో 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 కేర్ఫుల్ బ్రో, కేర్ఫుల్ బ్రో, కేర్ఫుల్ బ్రో. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా, అందుకే నేను ఆపలే. అండ్ ఈవెన్ నాకు కూడా స్కిడ్ అయింది తెలుసా అందులో. పాపం పడ్డది కూడా నేను చూసుకోలేదు అసలు. ఇవి ఏంటంటే హ్యాండిల్ కిందికి ఉంటుంది కాబట్టి ఫేస్ మొత్తం కిందికి పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఇంకంతే సంగతి. పొద్దున పొద్దున ఇది చూసేనే పరిచయం ఆయన వారిని. అగో బండి, ఓర్దేవుడు. నేను షాక్ అయింది అది చూసే పొద్దున పొద్దున. అది ఎంత ఘోరంగా అనిపించింది అంటే వామ్మో. అంటే ఫస్ట్ సీనరీ నాకు అదే కనిపించింది వీడికి రాగానే.
యాక్చువల్లీ దానికన్నా ముందు ఒక అతను చూపించిండు మాకు చిన్న ఒక లైక్ ఎట్లా అంటే ఒక ఫోన్లో చూపించిండు, బ్రో గిట్లా అయింది నిన్న అని చెప్పి. సో అది నిన్న జరిగిన స్టంట్ అది. దే ఆర్ వాషింగ్ ది హ్యాండ్స్ బ్రో. రోడ్ మంచిగా ఉంటుంది కానీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూర్ బేబీ డ్యూకి. నిజంగా ఏ బండి చేయలేదు నువ్వు చేసి చూపించినావు అయ్యల్లా. యూ డిడ్ ఇట్. లవ్ యూ రా. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. బ్యాక్ టు ఆఫ్ రోడ్ అగైన్. అంటే ఇది ఎక్కువసేపు ఉండదు, జస్ట్ ఒక 1 కిలోమీటర్ ప్యాచ్ కూడా ఉండదు. మ్యాక్స్ ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ 500 మీటర్స్ ప్యాచ్ ఉంటుంది అంతే. ఇవన్నీ ఇప్పుడు ఇంకా చేస్తున్నారు, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. అయినాక లెట్స్ రాక్ అండ్ రోల్ అన్ని వైపులా. మనం క్యాంప్ వేసుకున్న ప్లేస్ ఇది. మొత్తం క్యాంప్ గేమ్ అన్ని వీక్ పడేసినాం. అండ్ అన్న క్రిస్ తేజస్ వరల్డ్ అన్న ఛానల్. అండ్ ఇగో గైస్ మనం ఉన్న లొకేషన్ అయితే ఇది. నిన్న మొత్తం వచ్చేసరికి ఎక్కడెక్కడ మొత్తం క్లీన్ నీట్ చేసి పడేసారు మొత్తం. ఇగో ఇది ఇడికెళ్ళి సీదా ఇంకా మేము డైరెక్ట్ ఇంటికే కొట్టేస్తాం. నో బ్లాగ్ నథింగ్ ఇప్పటి నుంచి. ఇక ఈ సిరీస్ అయితే మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేయాలి. కొత్తగా ఎవరు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు. సరేనా? అట్లా టాటా బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.